దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినం సందర్భంగా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ లోకానికి దేవుడు దిగి రావడానికి కలిగిన ముఖ్య ఉద్దేశం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. సో దీని కొరకు ఆదికాండము మొదటి అధ్యాయము 26, 27, 28 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా ఈ వచనాల్ని మీరు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవాది దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏం పలుకుతున్నారు? మరొక్కసారి చదువుతున్నాను. మన స్వరూపమందు మన పోలిక చప్పున నరులను చేయుదుము. ఆమేన్. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం. మనిషి అంటే ఇక్కడ ఆదాము అవ్వ, స్త్రీ పురుషులు ఇద్దరిని కలిపి నరులను చేయుదుము. ఇది సింగులర్ కాదు, ప్లూరల్. ఇద్దరు నరులను అంటే ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నారు దేవుడు. ఇద్దరిని చేసిన తర్వాత, సృష్టించిన తర్వాత వారి పక్షంగా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అంటే ఈ నరులు భూమి మీద అన్నింటినీ ఏలాలి. అంటే అధికారం, భూమిపైన అధికారము కలిగిన వ్యక్తులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆమేన్. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సో రెండవ మాటలో సృష్టి గురించి చెప్తూ ఎలా సృజించారంట, ఎలా మనిషిని సృష్టించారు అంటే స్త్రీగాను పురుషునిగాను సృష్టించారు. అంటే ఇద్దరిని ఒకేసారి చేశారు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇద్దరిని ఒకేసారి చేశారు. ఎలా చేశారంట? ఆయన స్వరూపంలో చేసుకున్నారు. ఇప్పుడు మనకున్న అవగాహన ఏంటంటే దేవుడు ఎలా ఉన్నారు అంటే ఆదంలాగా ఉన్నారు అంటాం. అది 100% రాంగ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మనుషులను ఇద్దరిని అంటే స్త్రీని పురుషుణ్ణి ఆయన స్వరూపమందు ఒకేసారి సృష్టించారు. ఆయన స్వరూపం అంటే ఏంటి? మనం చూస్తున్న కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, ఇది కాదు. ఆయన స్వరూపం అంటే ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన కంటికి కనిపించాడు, ఆయన ఆత్మస్వరూపి. సో దేవుడు మొట్టమొదటిగా మనిషిని ఎలా చేశారంట? ఆత్మ రూపంలో చేశారు. ఆమేన్. సో మొదటిగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు స్త్రీగా పురుషునిగా దేవుని యొక్క స్వరూపంలో అంటే ఆత్మలుగా దేవుడు సృష్టించారు. స్పిరిట్ మ్యాన్గా ఉన్నారు ఫస్ట్, రైట్? సో ఇంతవరకు మనకు అర్థమైతే నెక్స్ట్ దేవుడు ఏం చెప్పారు? 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో దేవుడు ఫస్ట్ ఏం చెప్పారు? ఏలమని చెప్పారు. రెండోసారి ఏం చెప్తున్నారు? సృష్టి చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. సెకండ్ స్టెప్లో దేవుడు ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఆశీర్వాదంలో ఐదింతల ఆశీర్వాదం దేవుడు మనుషులకు ఇచ్చారు. ఏమేం చెప్పారు? మీరు ఫలించండి, మొదటిది. రెండవది మీరు అభివృద్ధి పొందండి. ఆమేన్. మూడవది మీరు విస్తరించండి. నాలుగవది మీరు భూమిని నిండించి లోపరుచుకోండి. ఐదవది మీరు ఏలండి. ఆమేన్. సో ఐదింతల ఆశీర్వాదము
నరులను చేసినప్పుడు దేవుడు పలికిన ఆశీర్వాదపు వచనం అన్నమాట. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి, భూమిని నిండించి లోపరుచుకోండి, ఏలండి. సో 5 ఆశీర్వాదం దేవుడు నరులకు ఇచ్చారు. అంటే స్త్రీకి పురుషునికి ఇచ్చారు. అక్కడ రాయబడిన మాట 28లో దేవుడు వారిని ఆశీర్వదించిన, వారిని అంటే ఇద్దరిని, ఒక ఆదామునొక్కడనే కాదు, ఒక అవ్వనొక్కదాన్నే కాదు, ఇద్దరిని, స్త్రీలను పురుషులను ఇద్దరిని ఆశీర్వదించారంట. ఇప్పుడు ఈ ఆశీర్వాదము దేవుడు పలికిన తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంట. ఇప్పుడు ఫస్ట్ అధ్యాయం మొత్తం సృష్టి మనకందరికీ బాగా తెలుసు. దేవుడు ఏం చేశారు, 7వ దినాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సో పనంతా కంప్లీట్ అయిపోయింది 6 దినాల్లోగా. 7వ దినాన్ని ఏం చేశారంట, దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఆమేన్. సో ఇంకా నెక్స్ట్ నూతన సృష్టి ఏం లేదు. సృష్టి అంటే ఏంటి, అప్పటి వరకు లేనిది కొత్తగా చేయడాన్ని సృష్టి అంటారు. సృష్టించడం అంటే అంతవరకు ఉనికిలో లేనిది కొత్తగా తీసుకురావడం. సో 7వ దినంలోపు 6వ దినంలోపు మొత్తం సృష్టి అంతా అయిపోయింది. 7వ దినాన్ని పరిశుద్ధపరిచారు, విశ్రాంతి తీసుకున్నారు. అక్కడితో సృష్టి అంతా క్లోజ్ అయిపోయింది. మరి 2వ అధ్యాయంలో మరలా ఏం జరిగింది అని గనక మనం చూస్తే 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. ఇప్పటి వరకు నరుడు ఎలా ఉన్నాడు, స్త్రీ పురుషులు ఎలా ఉన్నారంటే ఆత్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారికి ఏమిస్తున్నారు, శరీరం ఇస్తున్నారు, నిర్మాణం చేస్తున్నారు, ఒక రూపాన్ని ఇస్తున్నారు. ఆమేన్. సో మనిషిలో 3 పార్ట్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు, ఆత్మ, శరీరము, ప్రాణము. సో ఫస్ట్ ఆత్మలో సృష్టించబడ్డాడు, తనకి రూపాన్ని ఇస్తున్నారు. కొత్తగా ఏం సృష్టి చేయట్లేదు దేవుడు, సృష్టి అయిపోయింది. మనిషిని, నరుణ్ణి స్త్రీగాను పురుషునిగాను ముందే దేవుడు సృష్టించేశారు. స్పిరిట్ బీయింగ్స్గా ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక రూపాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎలా ఇస్తున్నాడంటే ఆ మంటి ద్వారా ఇస్తున్నాడు. మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏం ఊదారంటే జీవ వాయువుని ఊదారు. దాన్నే పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మను దేవుడు ఊదినప్పుడు తన ఊపిరిని, తన వాయువును నాసికారంధ్రంలో ఊదిన తర్వాత మనిషి ఏమయ్యాడంట, జీవించే వ్యక్తిగా, ప్రాణిగా మార్చబడ్డాడంట. ఇప్పుడు ఏమొచ్చింది, మనిషికి ప్రాణం వచ్చింది. ఫస్ట్ అధ్యాయంలో ఆత్మరూపంలో ఉన్నారు, 2వ అధ్యాయంలో రూపం వచ్చింది, శరీరం వచ్చింది. నెక్స్ట్ వాళ్ళలోకి జీవం వచ్చింది, అంటే ప్రాణం వచ్చింది. సో ఇప్పుడు మనిషిగా మార్చబడ్డారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నరుణ్ణి సృష్టించినప్పుడు ఆదాము అవ్వ ఇద్దరూ ఉన్నారు. కానీ వాళ్ళని నిర్మించిన విధానం చూస్తే ఫస్ట్ ఆదాముని చేశారు, తర్వాత అవ్వని చేశారు. నిర్మించినప్పుడు కొంచెం గ్యాప్ ఉంది తప్ప సృజించబడినప్పుడు ఏ డిఫరెన్స్ లేదు. ఇద్దరిని ఈక్వల్గా సృజించారు, ఇద్దరికి ఒకే బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇద్దరిని దేవుడు ఏలే వ్యక్తులుగానే చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎక్కడా డిఫరెన్సెస్ దేవుడు ఇవ్వలేదు. ఇంతవరకు మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారో మనకి క్లియర్గా అర్థమైంది, రైట్. ఇప్పుడు దేవుడు ఏం చేశారంట, ఒక ఏదైనా తోటను వేసి ఆ తోటని సేద్యం చేయడానికి ఆదాముని దాంట్లో పెట్టారంట. 16వ వచనాన్ని మనం చదివితే 15 నుంచి చదువుతున్నాను. 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. సో దేవుడు ఏం చెప్పారంటే దాన్ని కాయడానికి, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఒక బాధ్యత ఇచ్చారు.
ఎవరికి? ఆదాముకి. నువ్వు దీన్ని కాపాడాలి, నువ్వు దీన్ని భద్రపరచాలి, దీన్ని ఏలాలి, దీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, సేద్యపరచాలి అని ఒక బాధ్యత ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశారంట? మరియు 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. సో దేవుడు ఒక ఆజ్ఞ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ. ఏమని ఆజ్ఞాపిస్తున్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని నువ్వు తినకూడదు, ఒకవేళ నువ్వు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు, ఒక ఆజ్ఞ ఇచ్చారు. సో ఇది దేవుని మాట. దేవుని మాట ఏంటంట? భూమి ఆకాశంలో నశించిపోయినా కానీ దేవుని మాట ఎప్పుడూ నశించదు. ఇప్పుడు ఆదాము తర్వాత అవ్వని చేశారు. అవ్వకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. తన భర్తకి లోబడి ఉండాలని, సహాయ సహకారిగా ఉండాలని ఒక వేరే బాధ్యతను అవ్వకి ఇచ్చారు. ఇద్దరిని నిర్మించిన తర్వాత ఏక శరీరంగా చేశారు. ఇది మనకు తెలుసు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము అవ్వల్ని మోసగించడానికి సాతాను పామును వాడుకుంది. ఇప్పుడు స్పిరిట్లో ఉన్న వాళ్ళకి భూమి మీద ఒక కార్యం చేయాలంటే, ఒక క్రియ చేయాలంటే ఒక శరీరం కావాలి. స్పిరిట్లో ఉన్న వాళ్ళు శరీరం లేకుండా ఏం చేయలేరు. కాబట్టి సాతాను ఏం చేసిందంటే పాములో దూరిందంట. దూరి పాము దానికి యాక్సెప్ట్ చేసింది కాబట్టి పాము శపించబడింది. దూరిన తర్వాత అవ్వ దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, నువ్వు తింటే దేవతలాగా అయిపోతావని. మోసగించింది, అవ్వమ్మ తీసుకుంది, తింది, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన ఆ మరణ శాసనాన్ని వారి జీవితంలో వీరు పొందుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని వీళ్ళు ధిక్కరించి దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని వచ్చే ఆ ప్రివిలేజ్ కోల్పోయారు. అంటే దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. భూమి మీద దేవుడు ఏలమని చెప్పారు, భూమి మీద దేవుడు వీరిని ఫలించమని చెప్పారు, అభివృద్ధి చెందమని చెప్పారు, విస్తరించమని చెప్పారు. దేవుడిచ్చిన ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? వీళ్ళు సాతానికి ఇచ్చేశారు. సాతాను మాటకి లోబడడం ద్వారా, దేవుని మాటను అతిక్రమించడం ద్వారా ఈ యొక్క అధికారాన్ని వీళ్ళు కోల్పోయారు. దేవుడు ఫస్ట్ మనిషిని చేసి దేవుడు ఎందుకు చేశారు అన్న ఆ ఒరిజినల్ దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆలోచన ఉద్దేశాన్ని వీరు మొత్తం కోల్పోయారు. ఇప్పుడు ఏమైంది? సాతాను ఏలడం మొదలుపెట్టాడు. వీళ్ళేమో సాతాను చేతుల క్రిందకి బానిసలుగా మార్చబడ్డారు. సో ఈ రీతిగా ఉన్న వీళ్ళ జీవితాల్ని దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నారు. ఆమేన్. సో ఎలా మార్చాలి వీళ్ళని? సాతానికి లోబడిపోయారు, సాతాను మాట విన్నారు, అధికారం కోల్పోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి దేవుడు దిగి రావడానికి ఇష్టపడ్డారంట. ఆమేన్. ఎందుకు దేవుడు దిగి వచ్చారు? ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు అర్థమైతే మన క్రిస్మస్ మెసేజ్ వచ్చేసినట్టే. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దిగి వచ్చారు? అంటే యేసుక్రీస్తు ప్రభు మనిషిని రిస్టోర్ చేయడానికి వచ్చారంట. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ దానికి మీనింగ్స్ కూడా చెప్తాను. రిస్టోర్ చేయడానికి అంటే పునరుద్ధరించడానికి ప్రభు వచ్చారు. ఏదైతే మనిషి కోల్పోయాడో, ఏదైతే దేవుని ఉద్దేశంలో మనిషి సృష్టించబడ్డాడో ఆ సృష్టిలో అధికారాన్ని ఏదైతే కోల్పోయాడో దాన్ని పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి దేవుడు వచ్చారు. నెక్స్ట్ ఇంకొక మాట, దేవుడు మరలా తండ్రితో ఉన్న సహవాసాన్ని ఏదైతే ఆదాము అవ్వలు కోల్పోయారో దాన్ని రీకనెక్ట్ చేయడానికి వచ్చాడు. తిరిగి ఆ యొక్క సహవాసాన్ని పునరుద్ధరించడానికి వచ్చారు. అలాగే దేవుడు మరలా దేవుని తట్టు మనిషిని దేవుని తట్టు త్రిప్పుకోవడానికి కంప్లీట్గా రిటైన్ చేయడానికి దేవుడు వచ్చారంట. మనిషిని దేవుని తట్టు త్రిప్పడానికి వచ్చారంట. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే కన్వే చేయడానికి, అంటే తిరిగి కోల్పోయిన సమస్తాన్ని పొందుకునేటట్లుగా మనిషికి అధికారాన్ని ఇవ్వడానికి, ఏలే వ్యక్తిగా మార్చడానికి దేవుడు వచ్చారంట. సో అంతటిని
దేవుడు ముందే ఇచ్చేశారు మనకి. ఒరిజినల్గా మనం ఎవరము అంటే దేవుని అధికారం పొందిన వ్యక్తులం. దేవుడి చిత్తంలో మనం ఈ భూలోకాన్ని ఏలాల్సిన వ్యక్తులం. కానీ అంతా కోల్పోయాం ఆదాము అవ్వల యొక్క అవిధేయత ద్వారా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావడం ద్వారా, ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ఈ సమస్తాన్ని మనం పొందుకోవాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమేన్. మనకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. అందుకే దేవుడు ఏం చేశారంట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆయన కొండ మీద ప్రసంగం మొదలుపెట్టినప్పుడు 5వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేస్తే మీరు ధన్యులు 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 అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది, యు ఆర్ బ్లెస్డ్ 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 అని ఉంటుంది. అంటే దేవుడు ఆశీర్వదించడానికి వచ్చారు. ఏ ఆశీర్వాదం అయితే ఆదాము అవ్వల దగ్గర కోల్పోయామో, మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆమేన్. ఏదైతే ఆదాము అవ్వలో మనం కోల్పోయామో ఆ బ్లెస్సింగ్స్ అవన్నీ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభులో మనం పొందుకున్నాం. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి మాట్లాడిన ప్రతిసారి మీరు ధన్యులు అనే మాట ఎక్కువగా వింటాం మనం. యు ఆర్ బ్లెస్డ్ అని చెప్తూ ఉంటారు ప్రభు. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క చిత్తం మనం ఆశీర్వాదం పొందుకోవాలి అని. ఈరోజు మనందరము ఆశీర్వదించబడిన వాళ్ళం. ఆమేన్. సో అందుకే ప్రభు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ప్రభు వచ్చి ఈ లోకంలో ఆయన చెప్పిన మాట అంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు తండ్రి తల్లిదండ్రులకు లోబడి ఆయన బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యమునకు నడిపించబడి 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో ఆయన బయటికి వచ్చి మొట్టమొదటిగా ప్రకటించిన మాట ఏంటి, ఒక్కసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఏం చెప్తున్నారు? మారు మనసు పొందండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనిషికి ప్రకటించిన మొదటి వర్డ్ ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి. ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే రిస్టోర్ చేయడానికి, మనిషిని పునరుద్ధరించడానికి, మళ్ళా తిరిగి దేవుని తట్టు తిప్పుకోవడానికి. పాపముల ద్వారా చచ్చిపోయిన స్థితిలో, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో, దేవుడిచ్చిన అధికారాన్ని పొందుకోలేని స్థితిలో ఒక బానిస బ్రతుకుల్లో ఉన్న వ్యక్తులను తిరిగి పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. రిస్టోర్ చేయడానికి, అలాగే రిడీమ్ చేయడానికి, విమోచించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. అలాగనే రివైవ్ చేయడానికి, ఉజ్జీవాన్ని ప్రకటించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. అలాగనే రీకౌన్సిల్ చేయడానికి, దేవునితో మనము రాజీ పడడానికి దేవుడి లోకంలోనికి దిగి వచ్చారు. అలాగే మనల్ని రెన్యూ చేయడానికి, నూతనీకరించడానికి ప్రభు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. అలాగే మనకి రివార్డ్స్ ఇవ్వడానికి, మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవించినప్పుడు మనకి రివార్డ్స్ ఇవ్వడానికి వచ్చారంట. మళ్ళీ చెప్తాను, కంగారు పడద్దు. సో పునరుద్ధరించడానికి వచ్చారు, రెస్టోర్, విమోచించడానికి వచ్చారు, రెడీమ్, ఉజ్జీవింప చేయడానికి వచ్చారు, రివైవ్, నెక్స్ట్ మనల్ని రాజీ పరచడానికి వచ్చారు తండ్రితో, రీకౌన్సిల్, నూతనీకరించడానికి వచ్చారు, రెన్యూ, నెక్స్ట్ మనకి బహుమతులు ఇవ్వడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చారు, రివార్డ్స్. సో అన్నిటిలో మీకు కామన్గా ఏం వర్డ్ కనిపిస్తుంది? రీ అనే వర్డ్ కనిపిస్తుంది కదా. సో అండ్ ఇంగ్లీష్లో ఇవన్నీ ఒకటే ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ మనకి క్లియర్గా అర్థం అవడానికి చెప్తాను. రీ అంటే ఏంటంటే తిరగాలి. ఎటు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. ఎక్కడికి తిరగాలి? మన ఒరిజినల్ పొజిషన్ ఏముందో, మనం దేవుళ్ళో ఎలా చేయబడ్డామో, ఎందుకొరకు సృష్టించబడ్డామో, దేనికి దేవుడు మనల్ని ఉద్దేశించి ఈ లోకంలోనికి పంపించారో
ఆ ఒరిజినల్ ఉద్దేశం వైపు మరలా తిరగాలంట. ఆమేన్, హల్లెలూయా. మీన్స్ తిరగడం. దేవుడి యొక్క ఉద్దేశము తట్టు సంపూర్ణంగా మనం తిరగడం. దాని కొరకే దేవుడు చెప్తున్నారు, రిపెంట్ అంటే పశ్చాత్తాపపడండి. సో ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి మనకి ఈ లోకంలోనికి వస్తే మనం చేయాల్సింది ఒకే ఒక పని, రిపెంట్, పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరగండి. ఆమెన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చారని చాలా సంబరాలు చేసుకుంటున్నాం. కానీ మనలో ఏది మిస్ అవుతుందంటే ఆ రిపెంటెన్స్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి నిజంగా దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తెరిగి దేవుని తట్టు తిరుగుతామో వెంటనే మనకు ఓపెన్ అయ్యేది ఏంటంటే పరలోక రాజ్యం. దేవుడు ఏం చెప్తున్నారు, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారుమనసు పొందండి. మీరు రిపెంటెన్స్లోనికి వస్తే మనకేం ఓపెన్ అయింది, పరలోక రాజ్యం ఓపెన్ అయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా బోధించింది ఏంటి అంటే పరలోక రాజ్యం గురించి బోధించారు. ఆయనకి ఈ లోకానికి ఎలా వచ్చారంటే ఒక రాజుగా వచ్చారు. దావీదుకి ఏం వాగ్దానం ఉంది, సూర్యుడు ఉన్నంత కాలము నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. ఎలా స్థిరపరిచారు దేవుడు ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనని అంటే ఆ దావీదు యొక్క సింహాసనంపై ఈయన యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించి దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు ప్రభు ఎవరు, ఆయన రాజు. ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. మనం ఎవరు, ఆయన పిల్లలం, దేవుని రాజ్య సంబంధులం. ఆమేన్. అందుకే ప్రభు చెప్తున్నారు పరలోక రాజ్యం సమీపించింది గనుక మీరు మారుమనసు పొందండి. ఆమేన్. ఎవరైతే మనసు మార్చుకుని దేవుని తట్టు తిరుగుతారో ఈ విమోచనను, ఈ ఉజ్జీవాన్ని, ఈ యొక్క పునరుద్ధరీకరణాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడ్డానికి దేవుడిస్తున్న ఒక మాట ఏంటంటే రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనం ఏం కోల్పోయాం, పరిశుద్ధాత్మను కోల్పోయాం ఆదాము చేసిన పాపాన్ని బట్టి. రిసీవ్ చేసుకోవాలి. రిపెంట్ అయిన వాళ్ళకి రిసీవ్ చేసుకునే అధికారం వస్తుంది. ఆమేన్. రిపెంటెన్స్ లేకుండా రిసీవింగ్ లేదు. ఓకే. సో తిరిగి మనము ఆదాము ఏదైతే కోల్పోయాడో పరిశుద్ధాత్మను, దాన్ని మనలా మనం పొందుకోవాలి అని ప్రభువు మన మీద పరిశుద్ధాత్మను, అపోస్తుల కార్యాలు, అపోస్తుల దగ్గర చూస్తాం మనం. ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వాళ్ళ మీద ఊదారంట. ఏం ఊదారు, పరిశుద్ధాత్మను ఊదారంట. వాళ్ళ ఆత్మచేత మెంపబడినప్పుడు వారికి దేవుడు ఒక అధికారం ఇచ్చారు. ఏం అధికారం ఇచ్చారు, నువ్వు ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తావో అది నిలిచి ఉంటాయి అంతే. ఎవరి పాపాలు నువ్వు క్షమిస్తావో అది క్షమించబడిపోద్ది. ఆమేన్. సో ఆ రిసీవింగ్ హోలీ స్పిరిట్ అనేది మనం గనక పొందుకుంటే ఎక్కడ కనెక్ట్ అవుతాం మనం, ఆ మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ఏదైతే అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని మళ్ళీ తిరిగి మనం పొందుకుంటాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు ఆ సార్వభౌమ అధికారాన్ని ఈ భూమి మీద దేవుడు మనకి ఇవ్వడానికే ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఈ మెసేజ్ మన మైండ్లోకి వెళ్తే మనం దానికి తగ్గినట్లుగా పశ్చాత్తాపడి దేవుడితో కనెక్ట్ అవ్వగలిగితే, రిపెంట్ అవ్వగలిగితే, రెస్టోర్ చేయబడగలిగితే, రిసీవ్ చేసుకోగలిగితే ఈరోజు దేవుడు భూమి మీద మనల్ని ఒక ఉన్నతంగా ఆశీర్వదించడమే కాదు అధికారంలో వాడుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక మాట చదువుతాను చూడండి. ప్రభు ఏమంటున్నారు అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నా. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం.
తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఆమేన్. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. సో యేసుక్రీస్తు ప్రభు, మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే వాక్య రూపంలో తండ్రి దగ్గర ఉన్నారు. అప్పుడు కూడా ఆయన తండ్రికి ప్రియమైన కుమారుడే, కానీ అప్పుడు అధికారం ఇవ్వల. ఎప్పుడు అధికారం ఇచ్చారంట? మరొక్కసారి 27వ వచనం, ఆయన మనుష్య కుమారుడు గనుక. ఎందుకట? ఆయన మనుష్య కుమారుడు గనుక. తండ్రి కుమారుడుగా ఉన్నప్పుడు అధికారం ఇవ్వలేదు. ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఒక అధికారం ఇచ్చారంట. ఏంటి అధికారం? తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు మనం ఎవరికైనా తీర్పు అంటే మనం ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తే వాళ్ళ పాపాలు ఉంటాయి, ఎవరిని క్షమిస్తే వాళ్ళు క్షమించబడతారంటే ఆ అధికారం ఎలా వచ్చింది మనకి? మనుషులుగా ఉన్నాం కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో నుంచి ఏదైనా చేయొచ్చు కదా? లేదు. దేవుడు మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మనిషికి భూమి మీద అధికారం ఉండాలి. సో దేవుడు సశరీరుగా మానవుడిగా దిగి వచ్చిన తర్వాతే ఆ అధికారాన్ని మరలా తిరిగి చేజెక్కించుకున్నాడు. అదే అధికారాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడిగా ఆయన అధికారం పొందుకోలేదు, కానీ ఒక మనిషి రూపములోనికి దిగి వచ్చిన తర్వాత స్వస్థపరచడానికి, అద్భుతాలు చేయడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, తీర్పు తీర్చడానికి తండ్రి యొక్క అధికారము కుమారునికి మనుష్యుడిగా మార్చబడిన తర్వాత ఇవ్వబడిందంట. ఆమేన్. సో ఈరోజు మనుష్యులుగా ఉన్న మనకి కూడా అదే అధికారం ఇవ్వబడింది. ఎప్పుడు? రిపెంట్ అయినప్పుడు, రిసీవింగ్ చేసుకున్నప్పుడు హోలీ స్పిరిట్ని. ఆమేన్. సో మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. టైం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సో ఇప్పుడు మనుష్య కుమారుడిగా ఆయన మార్చబడ్డాడు, ఆయన అధికారాన్ని పొందుకున్నాడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు, ఎంతోమంది దెయ్యాలతో పీడించబడుతున్న వారిని ఆయన విడిపించాడు. మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడే చేశాడు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు చేయలా. మనుష్య కుమారుడిగా మార్చబడి ఈ భూమి మీద మనకలాగే జీవిస్తున్నప్పుడే ఆయన చేశాడు. చేస్తూ ఆయన ప్రకటిస్తూ వచ్చిన మాటలు ఏంటంటే, ఒక్కసారి ఈ వచనాలను మనము త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. సో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, ఒకసారి చూడండి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రవేశము దేనిలో? పరలోక రాజ్యంలో ప్రవేశము. రైట్. నెక్స్ట్ ఇంకొక మాట చదువుతున్నాను. 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఏ రాజ్యము? పరలోక రాజ్యము వచ్చునుగాక. నెక్స్ట్ 33వ వచనం చదువుతున్నాను చూడండి. అదే 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతకాలి? పరలోక రాజ్యమును నీతిని మనం మొదటిగా వెతకాలి. అలాగనే ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా నేను చదువుతా ఉన్నాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రభు చెప్తున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మీరు ప్రకటించుడి. నెక్స్ట్ 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. ఏమి రాజ్యము? పరలోక రాజ్యము.
బాప్తీసమిచ్చి యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము ఈ లోకంలో స్థాపించబడడానికి సిద్ధముగా ఉంది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని చెప్తున్నారు. అలాగనే 12వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆమెన్. పరలోక రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆమెన్. ఇంకా 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరికి అనుగ్రహింపబడి ఉంది? ఎవరైతే రిపెంట్ అవుతారో, పశ్చాత్తాపడతారో, పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళకి ఏం అనుగ్రహింపబడిందంట? పరలోక రాజ్య మర్మాలను ఎరగడం అనుగ్రహింపబడిందంట. ఈ అధ్యాయం మొత్తం మీరు ధ్యానం చేస్తే 24వ వచనంలో చెప్తారు, పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. అలాగే 31లో అంటారు, పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అలాగనే 33వ వచనం, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకున్న పిండి అంతయు పులియ వరకు 3 కొంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అలాగే 44, పరలోక రాజ్యం పొలంలో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. 45, పరలోక రాజ్యం మంచి ముత్యములు కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47, పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. 52, అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు దేవుడు అంటే, ఇప్పుడు ఇవన్నీ వర్సెస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి వర్సెస్, అవన్నీ మనం చదివితే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ లోకంలోనికి ప్రభు వచ్చి పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి మనం ఎలా దేవుని అధికారాన్ని పొందుకోవాలో బోధిస్తూ వచ్చారు. ఆమెన్. పరలోక రాజ్యమును ఈ భూమి మీదకి ఆల్రెడీ వచ్చింది, దానిలోనికి మనం ప్రవేశించి అధికారాన్ని మనం యూజ్ చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా ఈ లోకంలో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎలా చేయాలి, పరలోక రాజ్యం గురించి మనకి అవగాహన కావాలి అని దేవుడు బోధిస్తూ వచ్చారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క చివరి వచనాన్ని నేను చదువుతాను. 16వ అధ్యాయము, ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పేతురుతో చెప్తున్నారు ప్రభు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పెదవో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. సో భూమి మీద దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చారంట. ఏంటి అధికారం? నువ్వు ఈ భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూమి మీద ఏది విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. ఎంతమందికి ఇది మన జీవితంలో అప్లై చేసుకున్నాం? ఎంతమంది ఈ అధికారాన్ని పొందుకొని ఉన్నారు? పేతురు పొందుకున్నారు. పేతురుకి దేవుడు అధికారం ఇచ్చారు, పేతురు పొందుకున్నారు. కాబట్టే ఆయన వెళ్ళి మొట్టమొదటిగా యెరూషలేంలోకి ఓపెన్ చేశారు. 3000 మంది, 4000 మంది, 5000 మంది, లెక్కకు మించిన వాళ్ళు చాలామంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. కొర్నేలు ఇంటికి వెళ్ళి కీ ఓపెన్ చేశారు. కొర్నేలు ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. సమరయ పట్టణానికి వెళ్ళి కీ ఓపెన్ చేశారు. సమరయ పట్టణం అంతా రక్షణ పొందింది. సో దేవుడు అధికారాన్ని మనకి ఇచ్చేశారు. మనం ఎక్కడికి వెళ్ళి కీ ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అయిపోవాలంతే. ఏం ఓపెన్ అవ్వాలి? పరలోక రాజ్యం ఓపెన్ అవ్వాలి. ఆమెన్. హెవెన్ ఓపెన్ అవ్వాలి. ఆమెన్. పరలోక రాజ్యము ఎక్కడికి వచ్చేయాలంటే భూమి మీదకి వచ్చేయాలి. చాలామంది అంటారు కదా, కష్టం వస్తే నేను ప్రభువా నేను మీ దగ్గరికి వచ్చేయాలి, నన్ను తీసేసుకోండి మనం చేసే ప్రార్థనలు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు దేవుడు ఏం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం ఈ భూమి మీదకి వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. ఆమేన్. సో ఎవరైతే ఈ పరలోక రాజ్యం గురించి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు పరలోకం వెళ్ళిపోవాలని కోరుకోరు, కానీ ఆ పరలోకాన్ని భూమి మీద దింపాలని కోరుకుంటారు. ఆమేన్. ఎంతమంది దింపేవాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది దింపేవాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఐ డోంట్ నో, నాకు తెలీదు, కానీ మీకు తెలియాలి.
నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయేదాన్నా దింపేదాన్నా అని. సో ఈరోజు పరలోక రాజ్యాన్ని దింపడానికి మనం ఇష్టపడితే, ఆ అధికారం కలిగి ఈ లోకంలో జీవించడానికి మనం ఇష్టపడితే, ఈరోజు దేవుడు ఆ హెవెన్ని మన జీవితంలో ఓపెన్ చేయను గాక. ఆమెన్. సో ఈరోజు ఎంతమందికి ఈ యొక్క పరలోక రాజ్యం గురించి అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు మనకి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి దిగి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, నువ్వు పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద అనుభవించాలి అని. పరలోక రాజ్యం యొక్క మహిమను ఈ భూమి మీద అనుభవించాలి అని. పరలోకం తీసుకెళ్ళిపోయాక నీకు అధికారం ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఈ భూమి మీద సృష్టించినప్పుడే ఆశీర్వదించారంట. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరచుకోండి, దాన్ని ఏలండి. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం. దాన్ని మనం మిస్ అయిపోయాం. ఆదం చేసిన తప్పు అయి ఉండొచ్చు, తర్వాత మనమందరం చేసిన పాపపు దోషాలు అయి ఉండొచ్చు. మనం దాన్ని కోల్పోయాం, అధికారాన్ని మనం కోల్పోయాం. దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ఆమెన్. సో ఆయన ఎందుకు వచ్చారో ఆ ముఖ్య ఉద్దేశం మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం దేవుని యొక్క రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. ఆమెన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఎందుకు వచ్చారంట? యెషయా గ్రంథంలో ప్రవచన రీతిగా భక్తుడు మాట్లాడుతూ, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఇమ్మానుయేల్గా దిగి వచ్చారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు మనకి తోడై ఉంటే, దేవుడు నీలోనికి వస్తే, దేవుడు నీతో కలిసి జీవిస్తూ ఉంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుని బిడ్డగా, ఈ రాజ్య వారసుడిగా జీవించాలి ఈ లోకంలో. ఇంకొక ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉందంట. అందుకే ఆయన ప్రకటించడం మొదలుపెట్టిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది. ఫస్ట్ వర్డ్ ఆయన భుజం మీద ఉన్న భారం ఏంటంటే రాజ్యభారం. ఈ రాజ్యంలోనికి నిన్ను చేర్చుకోవాలి. ఈ రాజ్యం యొక్క మహిమ నీలో ఉండాలి. ఈ రాజ్యం యొక్క అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఈ లోకంలో నువ్వు ఏలాలి. ఈ లోకంలో ఏదో ఒక దాంతో నువ్వు ఏలబడ్డం కాదు. అనారోగ్యంతో ఏలబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కుటుంబ సమస్యలతో ఏలబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. అప్పుల బాధలతో ఏలబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. దేవుడు అందుకోసమా మనల్ని చేసింది? ఏదో ఒక దాంతో నువ్వు ఏలబడి, నువ్వు దాని కిందకి వెళ్ళిపోయి, దాని బానిసత్వంలోకి వెళ్ళిపోయి కృంగుదలతో ఏలబడే వాళ్ళు ఉన్నారు. డిప్రెషన్ అంటున్నారు, బలహీనతలు అంటున్నారు, భయాలు అంటున్నారు. ఏదో ఒక దాని క్రింద ఉండడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించలేదు. దేవుడు ఎందుకు సృష్టించారంట? దాన్ని ఏలడానికి మనల్ని సృష్టించారంట. ఆమేన్. మనం ఏలే వ్యక్తులుగా, ఆశీర్వదించబడిన జనాంగముగా, అనేకులకు ఇచ్చే స్థితిలో ఒక గొప్ప అధికారము కలిగి లోకంలో ప్రభు దగ్గరికి ఎవ్వరు వచ్చినా చూడండి, అనారోగ్యంతో ఉన్న వారిని దేవుడు చూసినప్పుడు ఏం చేశారు? స్వస్థపరిచారు. ఆయనకి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు ప్రభు? దేవుడు ఒక మాట పలికారు, వెళ్ళి చేపను తీసుకో, దాని నోట్లో ఒక షకేలు ఉంటుంది, కట్టేసేయి. సో దేవుడు అప్పుల బాధల్లో ఉండలేదు, అనారోగ్యంలో ఉండలేదు, దేవుడు బలహీనులుగా ఉండలేదు, దేవుడు ఏదో ఒక దాని మీద ఏలించుకునే వ్యక్తిగా ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా మనిషి బ్రతకాలో ఎగ్జాంపుల్ చూపించారు మనకి. ఏలే వ్యక్తిగా ఆయన జీవించారు. మనల్ని కూడా ఏలే వ్యక్తులుగా జీవించమంటున్నారు. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, పశువుల పాకలో ఉన్నాడు, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంకా
పశువుల పాకలో పాటలు పాడుకుంటా బాలుడి దగ్గర కూర్చున్నాం. నో, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మన కోసం చేయాల్సిన విమోచన క్రయదానాన్ని చెల్లించారు, మనల్ని ఈ బానిసత్వపు బ్రతుకుల నుంచి విడిపించేశారు, మనకి అధికారం ఇచ్చేశారు, పరిశుద్ధాత్మ చేత మనల్ని ఏలే వ్యక్తులుగా చేసేశారు. మనం ఆ పొజిషన్కి ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే మనం పూర్తిగా పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగట్లేదు కాబట్టి. దేవుడు చెప్తున్నారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఈరోజు దేవుడు సమాధానానికి అధిపతి. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సమాధానానికి అధిపతిగా ఉండాలి. ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మనలోకి ఇంపాక్ట్ చేయడానికి, మనలోకి ఇంపోర్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మనం దాన్ని పొందుకోవాలి. ఈరోజు పీస్ లేకుండా జీవిస్తున్నామా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్నామా, ఇంకా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడలేదని అర్థం. ఇంకా కుమారుని నీ హృదయంలోనికి తీసుకోలేదని అర్థం. అది నీ జీవితంలో ప్రభు యొక్క జన్మ ఇంకా ఏ విధమైన ప్రభావం చూపించట్లేదని అర్థం. ఈ లోకంలో మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నారంటే, పరలోక రాజ్య మహిమ ఈ లోకంలో క్రీస్తు వలె మనము కూడా తండ్రి నామ మహిమార్థమై జీవించాలని కోరుకుంటున్నారు. ఓన్ విల్ వద్దు. ఆదాము ఓన్ విల్కి వెళ్ళి సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళి తను విన్నదాన్ని బట్టి తను మోసగించబడి ఆ పండు తిని అవిధేయుడై దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభు యొక్క పరిచర్య మొత్తం మనం చూస్తే, ప్రభు ఎక్కడ చెప్పినా నా సొంత చిత్తంలో నుంచి నేను చేయట్లేదు, తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి నేను వచ్చాను అంటారు. తండ్రి ఏదైతే ఉద్దేశించారో, తండ్రి ఏదైతే ఆశపడ్డారో, తండ్రి ఏదైతే మన నుంచి కోరుకుంటున్నారో అది ఈ లోకంలో మనం చేయగలిగితే తండ్రికి మహిమ, మనం అధికారం కలిగిన వ్యక్తులుగా జీవించగలుగుతాం. సో ఈరోజు తండ్రి ఏం కోరుకుంటున్నారు నీ నుంచి, నా నుంచి? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఆయన చేయాల్సిందంతా చేశారు. మరి తండ్రి ఏం కోరుకుంటున్నారు? నువ్వు ఏలే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు పరలోక రాజ్య వారసుడిగా భూలోకములో జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ రాజ్య మహిమను కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఎంతమంది మనం అలా జీవిస్తున్నాం ఈరోజు? ఎంతమంది అధికారం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు? సో ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారో మనకు అర్థం కాకపోతే, ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. నేను నీకు అధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను, ఈ లోకాన్ని ఏలే వ్యక్తిగా నిన్ను మార్చడానికి వచ్చాను, పరిశుద్ధాత్మ చేత నా కుమార్తెగా, కుమారుడిగా నేను ఈ లోకంలో క్రీస్తును రిప్రజెంట్ చేసే వ్యక్తిగా ఉంచడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎంతమంది అంగీకరిస్తున్నాం ఈ మాట? సో అందరము ఏలే వ్యక్తులుగా క్రీస్తులో మార్చబడుదుము గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్య భాగమును, ఈ క్రిస్మస్ సందేశాన్ని ప్రతి హృదయంలో ముద్రించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.